దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. సామెతలు 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ 2 సంగతులు ఉన్నాయి. 2 సంగతులు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట, సోమరి ఎందాక నీవు పండుకోనుందువు, ఎప్పుడు నిద్ర లేచుదువు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటి మాట చూసినట్టయితే, సోమరి నీవు ఎందాక పండుకొని ఉందువు. నిద్ర. సోమరులు నిద్రపోతులండి. తొందరగా లేయరు, అలాగే పండుకొని ఉంటారు. ఎప్పుడు నిద్ర, ఎప్పుడు నిద్ర, ఎప్పుడు నిద్ర. ఎప్పుడు నిద్ర పోకూడదండి, సోమరితనం వస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, సోమరి నీవు పండుకొని ఎప్పుడు లేచుదువు? ఎప్పుడు లేస్తావు నువ్వు? కాబట్టి దేవుని బిడ్డలారా, సోమరి ఎందాక నీవు పండుకోనుందువు. ఎందాక పండుకొని ఉంటావు? 7 అయింది, 6 అయింది, 8 అయింది, 9 అయింది, అలాగే పండుకుంటావా? మళ్ళీ మధ్యాహ్నం పండుకుంటావు. ఎప్పుడు పండుకొని ఉంటే నువ్వు ఎప్పుడు పని చేస్తావు? పండుకునేదేమో రాత్రి పండుకోవాలి. 4 కల్లా క్రైస్తవుడు లేయాలి, లేదా 5 కల్లా క్రైస్తవుడు లేచి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత తన పనిని ప్రారంభించుకోవాలి. పండుకోకూడదు అలాగే. అందుకే దేవుడు అంటున్నాడు, సోమరి ఎందాక నీవు పండుకోనుందువు. ఎందాక నువ్వు పండుకొని ఉంటావు? చీకటిలో లేచి నీ పనిని ప్రారంభించాలి. యేసు పెందల కాడనే లేచాడు, ఇంకా చీకటిగా ఉండగానే లేచాడు. తన పనిని ప్రారంభించాడు, ఏకాంతముగా దేవునికి మొరపెట్టాడు. నీవు కూడా చీకటిలోనే లేయి అంటున్నాడు దేవుడు. మరొక మాట అంటే, ఎప్పుడు లేచేదవు? ఎప్పుడు లేస్తావు నువ్వు? కొంచెం పండుకుంటా అంటావు, అలాగే పండుకుంటావు. లేస్తా అంటావు, లేయవు. నీవు ఏ పని చేసుకోలేవు, నువ్వు కష్టపడలేవు, నీ కుటుంబాన్ని పోషించుకోలేవు. నీ ఒళ్ళు కూడా ఏమైపోతుందంటే సోమరితనం వస్తుంది. నీ ఒళ్ళుకి నువ్వు కష్టపెట్టాలి, పని చేపించేది నేర్పించాలి. సోమరితనం ఉండకూడదు. కాబట్టి 2 మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందువు. ఒకటి. 2వ మాట, ఎప్పుడు లేచెదవు? ఎందాక పండుకొని ఉంటావు, ఎప్పుడు లేస్తావు? సమయానికి లేచి నువ్వు పని చేసుకో, నీ కుటుంబం కొరకు కష్టపడు, నీ కుటుంబస్తులు సంతోషంగా దేవుని మార్గంలో వర్ధిల్లు. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక.